ఎంత నమ్మకం మీ మీద? చేయను మా ఇద్దరు కింద మంచిగా తెచ్చింది. కొద్దిగా తప్పే ఉంది. రాజేవి నీకు ఖరాబ్ అవుతుంది. మూతికి చెప్తే నాకు చెప్పినట్ట ఇంటింటికి అందరికి చెప్తారా అంటే నా తెలియదు అబ్బా మూతికి వస్తాడేమో అని అంటే బావలకు కూడా చెప్పిండట. బావను రావణ అంటే ఎవరన్నా ఒకరు ఎందుకక్క అట్లా అరుస్తున్నావు? ఆగిపోద్ది. ఒకరి కాదు కదక్క, ముగ్గురి కన్నే పోయేద్దప్ప. మూతలు పెట్టేసి పోయేద్దప్ప. మీరు పెట్టుకోవడం వాళ్ళు 2 రోజులు పెట్టుకుంటారు. కలుపుకొని ఎవరిని పెట్టాలి? అందరికి తిన్నట్టు. అవును వద్దు స్వాతి. మనకి కూడా భద్రం పెట్టారు. ఏంటి అని మూత తీయని పోతారు చేతులు కడుపుకొని. ఏమో బాగున్నాడు ఇంట్లో బాగా పెట్టుకుంటేనే సేఫ్. ఎందుకక్క? అక్క మీదే సరిపోయింది, విజయ్ సరిపోయింది. అది ఎందుకు అక్క జరిగింది? హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్ ఏంటనేది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు కదండి. అవునండి, మేమైతే ఒక 3 kgs చికెన్ పచ్చడి అయితే పెడుతున్నాం. ఇక్కడైతే విజయ లంచ్ చేస్తుంది విత్ చేపల కర్రీతో. నేను సుగునక్క ఏమో ఇక్కడ మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సిద్ధం చేస్తున్నాం అనమాట. ఎందుకంటే చికెన్ పచ్చడి కోసము. వీడియో తీస్తుంది మాత్రం స్వాతి. అయితే ఒక్కొక్కరం ఒక్కొక్క కేజీ అనమాట. నేను విజయ స్వాతి ముగ్గురం కలిసి ఒక్కొక్కరం ఒక్కొక్క కేజీ అయితే ఈరోజు చికెన్ పచ్చడి అయితే ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే ఒకవేళ పాడైంది అనుకోండి, ఒకవేళ సరిగా కుదరలేకపోతే పాడైనట్టే కదా, ఎందుకు అంత రిస్క్ చేయడం అన్నట్టు మేమైతే ఫస్ట్ అయితే 1 kg పెట్టుకొని చూద్దాం అక్క, తర్వాత మంచి కుదిరితే మళ్ళీ ఒక 2-3 kgs అట్లా పెట్టుకుందాంలే అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మేమైతే ముగ్గురం కలిసి ఒక్కొక్క కేజీ తీసుకొచ్చి మంచిగా మసాలాలు అయితే దంచుతుంది చూడండి విజయ. ఇక్కడ ఏంటంటే ఏమేమి దంచుతుందంటే 1 kgకి ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత చెక్క ఒక 2 ఇంచుల చెక్క, తర్వాత 4 ఇలాచి, 4 లవంగాలు, ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని మంచిగా అవి దంచుతున్నమాట, పొడి చేస్తుంది. ఇలా మనం రోట్లో వేసి దంచుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. ఏవైనా సరే మిక్సీలో కంటే కూడా ఇలా రోలు ఉంటే మాత్రం బ్రహ్మాండంగా ఏదైనా సరే మన రోటి పచ్చళ్ళు కానీ ఏవైనా సరే సూపర్ టేస్టీగా ఉంటాయని నా ఉద్దేశం. మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చాలా చాలా బాగుంటుంది చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే పొడి మొత్తం దంచుతుందనమాట. ఒకటిది అయిపోయింది పొడి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మసాలా పొడి అనమాట. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మన చికెన్ పచ్చడిలోకి. ఇక్కడ స్వాతివి అయిపోయింది, ఇప్పుడు విజయ దంచుతుంది. అయితే మేము నిమ్మకాయలు కూడా కట్ చేయమంటే ఒక కేజీకి ఒక 4 నిమ్మకాయలు అయితే పిండేసి పక్కన పెడుతుంది, జ్యూస్ తీస్తుంది అనమాట. విజయ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్ కైరన్తో, ఆల్రెడీ కైరన్ మీకు తెలుసు కదండి, వీడియోస్లో ఉంటే తనతో వీడియో కాల్ చేస్తుంది. ఇక్కడ మేము అల్లం వెల్లుల్లి నీట్ చేసాం కదా, అది తీసి పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ అది దంచాలని చెప్తున్న విజయ్కి. ఇదేమో బోన్లెస్ చికెన్ 1 kg అనమాట. మంచిగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నారు. దీన్ని మంచిగా నీట్గా కడుక్కొని దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడేమో స్వాతి ఆల్రెడీ నీట్గా కడుక్కున్నటువంటి చికెన్లో ఉప్పు పసుపు వేసి 2 వేసి కలిపి బాండీలో పెట్టిందనమాట. ఇప్పుడు మనము ఆ బాండీలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రైలో మన చికెన్ ఉడికేటప్పుడు ఎట్లయినా వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్లో మొత్తం కంప్లీట్గా డ్రై అయిన తర్వాత వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ పీసెస్ని, చికెన్ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓ పెద్ద చెఫ్ లాగా నేనేం చెప్పట్లేదు లేండి, నా వ్లాగ్ టైప్లోనే చెప్తున్నాను. ఏదో అది కిచెన్ ప్రోగ్రామ్ లాగా కాకుండా వ్లాగ్ లాగానే చెప్తున్నాను. ఈ బాండీలో ఇప్పుడు ఏంటంటే మనం ఇంతాక పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కదండి, ఆ చికెన్ తీసి మనం ఈ ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా అంటే కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఆ చికెన్ పీసెస్ అన్ని దీంట్లో వేయాలన్నమాట. ఆయిల్ మరీ ఎక్కువ కాగిపోకూడదండి, మనం కొంచెం సిమ్లోనే పెట్టుకొని మళ్ళీ ఈ చికెన్ మొత్తం కూడా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఆ ఆయిల్ మనకేంటంటే 1 kg చికెన్కి హాఫ్ kg
పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాక్సిమం మీరు అందరూ పల్లీల నూనె యూజ్ చేస్తారులేండి, నాకైతే తెలుసు. ఎందుకంటే పచ్చళ్ళకి అది అయితేనే బాగుంటుంది కాబట్టి. 1 కిలో చికెన్కి 1/2 కిలో పల్లీల నూనె అయితే ఖచ్చితంగా కావాలండి. ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక గుప్పడి కరివేపాకు తీసుకొని కూడా దాంట్లో వేసేసేయండి. ఇప్పుడు చూడండి, దీంట్లో లవంగాలు, చెక్క, మొగ్గ, తర్వాత ధనియాలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే చికెన్ మంచిగా కడుక్కొని దాంట్లో కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకొని వాటిని ఇప్పుడు మంచిగా బాండి పెట్టుకొని బాండీలో వేసేసుకొని ఈ చికెన్ అనేది దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు మనము మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడేమో నా ఐటమ్స్ అంటే అదే మసాలా కావాల్సినటువంటి ఐటమ్స్ స్వాతి ఉడకబెడుతుంది. చూడండి, ఇక్కడ మన బాండీలో ఆల్రెడీ స్వాతిది పక్కన అయిపోయిందనమాట, డీప్ ఫ్రై అయిపోయింది. ఇది నెక్స్ట్ విజయ్ అనమాట. ఈ చికెన్ మొత్తం కూడా మంచిగా నేనైతే ఫ్రై చేస్తున్నానండి. దాంట్లోకి వెళ్ళి వాటర్ అంతా పోవాలన్నమాట, వాటర్ అంతా వెళ్ళిపోవాలి, దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతే అప్పుడు మంచిగా కుక్ అవుతుంది చికెన్ అనేది. మనం 1 కిలో చికెన్కి 1/2 కిలో నూనె కావాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత చెక్క, లవంగ, మొగ్గ అండి. చెక్క వచ్చేసి 1 2 ఇంచులు, తర్వాత లవంగాలు 4, తర్వాత ఇలాచి 1 4. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు చికెన్ ఉడికింది కదండి, ఆ వాటర్ అంతా పోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని కరెక్ట్గా 1/2 కిలో అంటే 1/2 కిలో మాత్రమే ఆయిల్ అనేది వేసేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి చికెన్ అంతా కూడా దాంట్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఆల్రెడీ ఈ చికెన్లో ఉప్పు, పసుపు అనేది యాడ్ అయి ఉన్నది కాబట్టి మనము కలుపుకునేటప్పుడు కొంచెం చూసుకొని కలుపుకోవాలన్నమాట. కారం, ఉప్పు అనేది, పసుపు వేసేది ఏమి ఉండదండి, ఇప్పుడు వేసేదన్నమాట. ఇప్పుడు చూడండి, ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మీరు క్రిస్పీగా తినలేము అనుకుంటే కొంచెం నార్మల్గా అంటే గోల్డెన్ బ్రౌన్ మరీ థిక్ కాకుండా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మీరు ఏం చేసేసేయండి, తీసేసి దింపేసుకోవచ్చు. దీంట్లోనే చెప్పాను కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఏంటంటే ఆయిల్ పోసుకొని మనం వేసుకున్నటువంటి చికెన్, ఉడకబెట్టుకున్నటువంటి చికెన్ వేసేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన అనేది పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా కుదిరింది. మాకైతే నిజంగా చెప్పాలంటే చాలా బాగా కుదిరింది. కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను కరివేపాకు కడుక్కొచ్చి వేస్తుంటే అందరు దూరం జరుగుతున్నారు అనమాట, చిట్లుతుందేమో అని. కానీ అస్సలు చిట్లదండి, ఎందుకంటే నేను ఆ విధంగా వేసాను కాబట్టి అస్సలు చిట్లలేదు. చూసారు కదా, నేను వేస్తూనే ఉన్నాను. కరివేపాకు దగ్గర 1 కట్ట వేసాను అనమాట. ఆ కట్ట మా దగ్గర వచ్చేసి 10 రూపీస్కి ఇస్తారు. అదైతే వేసేసాను, అస్సలు చిట్లలేదనమాట. ఇంకా నేనైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని మరీ ఫ్రై చేస్తున్నాను అనమాట. మనకు కొంచెం మెత్తగా కావాలంటే మెత్తగా, కొంచెం క్రిస్పీగా కావాలంటే దించేసేసేయచ్చు. లేదు బాగా డ్రై రోస్ట్ కావాలంటే కూడా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అయితే ఫ్రై చేస్తున్నానండి. ఆల్రెడీ స్వాతి వాళ్ళవి కలిపేసామన్నమాట. స్వాతివి, విజయ్ ఇద్దరివి కూడా కలిపేయడం జరిగింది. ఇదేమో నేను చేసే పచ్చడి అనమాట, నా 1 kg పచ్చడి. ఇక్కడ అందరిది అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను చేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి దించేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. దించి పక్కన పెట్టేది. ఇప్పుడు దీంట్లో ఏమీ లేదు, ఆయిల్, చికెన్ పీసెస్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇవి 4 మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ ఆయిల్ అనేది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనము ఉప్పు, తర్వాత కారము, మసాలా అన్నీ కూడా కలుపుకోవాలండి. మసాలాలు మొత్తం కలుపుకోవాలన్నమాట. దీంట్లో ఇంకేం లేదు, మనం ఇంతకు దంచి పెట్టుకున్నాం, పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి, తర్వాత ఉప్పు, కారము, నిమ్మకాయ, ఇవి మాత్రమే అనమాట. అన్ని పచ్చడిలో కంటే కూడా నాకు ఎందుకో చికెన్ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చేమో అనిపించిందండి చికెన్ పచ్చడి చేసిన తర్వాత. ఇక్కడ చూడండి, నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా, మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు, కారము అవన్నీ కూడా మన కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని వేసేసుకోవాలన్నమాట. నేనైతే నా టేస్ట్ తగ్గట్టే వేసుకున్నాను. ఉప్పు కొంచెం వేసుకున్నాను, తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు అంతా కారం అయితే వేసుకున్నాను అనమాట. చూడండి, 3 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో కారం కొంచెం తక్కువ తింటారు. తర్వాత మనము ఫ్రై కొట్టుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆ పొడి అయితే వేసేసుకున్నాను. అవి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఏమన్నా ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో మనం ఉప్పు అనేది కలిపేసుకోవాలండి. ఉప్పు మంచిగా కలుపుకోవాలి, ఇంకా మళ్ళీ వేసుకోవడానికి అయితే బాగా అనిపించదు కాబట్టి ఇప్పుడే వేసేసుకోవాలి. ఉప్పు కలుపుకొని కారం కావాలంటే కూడా కారం కూడా వేసేసుకోవచ్చు. మసాలా తక్కువ అయితే మసాలా కూడా వేసుకోవచ్చు. నాకైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో నేను నిమ్మకాయలు, ఒక 4 నిమ్మకాయలు అయితే పిండి రెడీగా పెట్టుకున్నానండి. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత నేను నిమ్మకాయ నీళ్ళు వేద్దామని చెప్పేసి డిసైడ్ అయినా అనమాట. కానీ చాలా చాలా బాగుంది. మా చందన చూడండి నా మీద చేసి మరీ ఫోజులు ఇస్తున్నాడు అనమాట వాడు ఫోటోలకి. ఇక్కడైతే మొత్తం కలుపుకోవడం అయితే అయిపోయింది. ఇంకా వాడు హాయ్ చెప్తున్నాడు అనమాట.
ఏమో అండి అట్లా కొంచెం హాయ్ చెప్తాడు మా చందన్న. అయితే నేను ఉప్పు కారం సరిపోయినాయి అని చూసుకుంటున్నా. పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నేను ఒక్కదానే కాదు కదా, ఒకవేళ తప్పు అయితే అందరినీ తిట్టొచ్చు అన్నట్టు నేను అందరికి ఇస్తున్నా కొంచెం కొంచెము. ఈ వీడియో చూస్తే వాళ్ళు అనుకుంటారు ఇంకోసారి ఉప్పు చూస్తే అంటే ఇయ్యనే ఇవ్వకూడదు, చూడకూడదు అని అనుకుంటారేమో ఈసారి. ఇంకా చూడండి అందరికైతే ఉప్పు చూపించిన, స్వాతికి కూడా చూపించిన, అందరు కూడా బాగుందని అన్నారు, సరిపోయిందని అన్నారు. కానీ నాకు ఎందుకో తక్కువ అనిపించింది, అందుకోసం అని చెప్పేసి నేనైతే కొంచెం ఉప్పు అయితే కలిపానండి. తర్వాత మంచిగా సెట్ అయిపోయింది. ఇంకా కారం కూడా కొంచెం వేసాను అనమాట, మరీ తక్కువ అనిపించింది. అయితే 4 టేబుల్ స్పూన్లు అయితే వేసిన. మొత్తానికి అయితే చెఫ్ లాగా అయితే చేయలేదు కానీ అండి, ఏదో నాకు వచ్చిన విధంగా అయితే నేనైతే మొత్తానికి నాకు తెలిసిన విధంగా నేనైతే చికెన్ పచ్చడి అయితే పెట్టేసిన. చాలా చాలా టేస్టీగా కుదిరింది. ఇది మొత్తం కరిగిన తర్వాత, అదే మనం ఉప్పు కారం అన్నీ సెట్ అయిపోయిన తర్వాత 1కి 4 సార్లు అయితే నేనైతే అన్ని ఉప్పు కారాలు అయితే చూసుకుంటాను అనమాట. ఎందుకంటే మనము అయిపోయే వరకు తినాలి కదా ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి. అయితే నాకు ఇక్కడ ఏంటంటే అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయినా కానీ కొంచెం నిమ్మరసం ఎక్కువైందేమో అనిపించింది కొంచెం. అయితే 4 వేసిన దగ్గర 3 వేసింటే అయిపోయేదేమో అనిపించింది. చూసారా చికెన్ పచ్చడి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. మొత్తానికైతే నిమ్మకాయ జ్యూస్ వేసేసి దీన్ని సమాప్తం చేసేసినాం అనమాట. మొత్తానికి సూపర్గా అంటే సూపర్గా కుదిరిందండి చికెన్ పచ్చడి అనేది. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో